ప్రకాష్ రెడ్డి గారు, ఎన్నికల వేళ ఈ రిజర్వేషన్ల రద్దు అంశం కొంత చర్చనీయాంశం అవుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా మీరు విన్నారు సార్. బల్లగుద్ది చెబుతున్నా బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే. రాజ్యాంగం మార్చాలా వద్దా అనేదే ఇప్పుడు చర్చ. మార్చాలంటే ఎన్డీఏకు ఓటేయాలి, వద్దనుకుంటే ఇండియా కూటమికి ఓటేయాలి. ఇది నిన్న సీఎం రేవంత్ చేసిన కామెంట్. దానిపై మీ స్పందన ఏంటి సార్? ఒక అబద్ధాల కోరు అంతకంటే పచ్చి అబద్ధాలు ఇంకెవడు మాట్లాడాలని అనుకుంటా. ఇవి ఒక దుర్మార్గపు అబద్ధాలు. అంటే అబద్ధాలకు కూడా ఒక అంటే ఒక నాయకుడికి క్రెడిబిలిటీ ఉంటది మాట్లాడేటప్పుడు. దానికి ఒక స్థాయి ఉంటది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. పచ్చి అబద్ధాలు అసలుగా నోరెప్పితే అబద్ధాలే. నిజాలు లేనటువంటి ముఖ్యమంత్రిని ఎట్లా గౌరవిస్తారు ప్రజలు నాకు అర్థం కాలేదండి. అంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి స్థాయి దిగజారి గతంలో మనం విమర్శించినటువంటి విమర్శల కంటే కూడా స్థాయి దిగజారి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారని చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా. మళ్ళీ చెప్తున్నా, ఈ అబద్ధాలు మాట్లాడేటోళ్లకు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు వచ్చే ఎలక్షన్స్ లో. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతున్న తీరు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అంటే ఒక స్థాయి దాటిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా ఇది ఒక పరీక్ష సమయం. అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి ఎటువంటి బుద్ధి చెప్పాలనే దానికి ఇది ఒక సమయం ఆసనం ఏదో చెప్పదాం. అంటే ప్రకాష్ రెడ్డి గారు వాజ్పేయి హయాంలోనే రిజర్వేషన్ల రద్దుకు ప్రయత్నం జరిగింది. జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. 2002 అదే సార్ నా ప్రశ్న వినండి. అధికారంలో ఉన్నారు కదా, మన్మోహన్ సింగ్ అధికారంలో ఉంది కదా. 2000లో వాజ్పేయి ఉన్నప్పుడు వెంకటాచలయ్య కమిటీ వేశారు. 2002లో అది ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2004లో యూపీఏ వచ్చింది కాబట్టి అది పక్కకి వెళ్ళిపోయింది. కానీ లేదంటే ఎప్పుడో రిజర్వేషన్లు రద్దు అయిపోయేవి. ఇదే నిన్న ముఖ్యమంత్రి చేసిన మరో కామెంట్. నేనేమంటున్నా అంటే, భారత ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ పనిచేశాడు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఫుల్ మెజార్టీతో. అంటే వాళ్ళు అధికారంలో 10 ఏళ్ళు గడిచారు కదా. వెంకటాచలయ్య కమిషన్ రిపోర్ట్ ను అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? బీజేపీ తప్పు చేసిందని ఎందుకు చెప్పలేదు? ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారేటువంటి నీచ ప్రవృత్తి కాంగ్రెస్ పార్టీలో నడుచుకుందండి. నీచ ప్రవృత్తి. నేను మళ్ళీ ఒక 2 పాయింట్స్ చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక అంశం, 370 ఆర్టికల్ 1951లో మేము చెప్పినాం తీసేస్తామని. 2020లో తీసేసినాం, అయిపోయింది. 2019 యూనిఫామ్ సివిల్ కోడ్ మేము ఇప్పుడు కూడా మా ఎజెండాలో ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అయిపోలేదు. 35A మేము తీసుకొస్తామని తీసుకొచ్చేసినాం. మీ ఏ అంశమైనా సరే మేము చెప్పంది చెయ్యలేదు. అంటే చాలా స్పష్టంగా మేము చెప్పింది చేసినాము. మేము దాచిపెట్టుకొని చెప్పట్లేదు. ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్తున్నాం. మైనారిటీల పేరు మీద ముస్లింల కోసం అపీజ్మెంట్ కోసం ఒక మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేస్తే తీసేస్తామని చెప్తున్నాం. మేము అధికారంలో కోసం తీసేస్తాం, బరాబర్ చేస్తాం ఈ మాట చెప్తున్నాం. కానీ నేను సతీష్ గారు ఒక్క మాట కంప్లీట్ గా అందుకోసం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆర్ఎస్ఎస్ పుట్టుకలు, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల చరిత్ర, ఇవన్నీ అసలు ఇప్పుడు ఈ సందర్భమా? నేను అందుకోసం చెప్తున్నా, రాహుల్ గాంధీ ఏ విధంగా కటకటాలకు పోయినాడో, రాహుల్ గాంధీ ఏ విధంగా జైలు గోడల మధ్య కోర్టు బోన్లో నిలబడ్డాడో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేసినటువంటి ప్రకటనలకు ఆ రోజు వచ్చి తీరుతుంది. ఇది చాలా స్పష్టం. ఆ రోజు గుజరాత్ లో రాహుల్ గాంధీ గారు ఒక ఎంపీగా పోయినాడు. ప్రకాష్ రెడ్డి గారు కేసులతో భయపెట్టాలంటే భయపడను. మోడీ అమిత్ షా నన్ను భయపెట్టరు. రెండోది రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ ప్రయత్నించింది అంటూ చాలా ఎగ్జాంపుల్స్ ముఖ్యమంత్రి చెప్పారని ఈ రోజు రామచంద్రారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉన్నామే అని అంటున్నారు. సార్, నేను వారికి చట్టము, రాజ్యాంగము రేవంత్ రెడ్డికి నాకు తెలుసని నేను అనుకోవట్లేదు. ఒక అజ్ఞానంతో మాట్లాడుతున్నా అనుకుంటున్నా. మొదటి అంశము, నిన్నటి విషయం కూడా నన్ను జైలుకు పంపిస్తారు, నేను ఫేక్ కేసు, నాకేం సంబంధం అని ఆన్సర్ చెప్పాడు. నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నా. రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి నోటీసు, ఆయనకు అక్యూజ్ నోటీస్, ఒక నిందితుడి నోటీస్ రాలే. ఈ ఫలానా కేసులో మీరు సాక్ష్యం చెప్పండి, మీ యొక్క దర్యాప్తులో మీరు భాగం కాబట్టి దర్యాప్తు కోసం మీరు మాకు సహకరించండి అని చెప్పి నోటీస్ అది. దాన్ని పట్టుకొని నన్ను జైల్లో పెడతారట ఎక్స్‌ప్లాయిటేషన్. ఒక రకంగా తెలంగాణ ప్రజలకు బీజేపీ అంటే ఎంత చేస్తుందో. ఢిల్లీ పోలీసులు ఏం చేస్తారా? ఢిల్లీ పోలీసులు ఢిల్లీ మా గుజరాత్ కు తెలంగాణకు ఏమంటే గుజరాత్
దౌర్జన్యానికి తెలంగాణ పౌరుషానికంట. నేనేమంటా తెలుస్తున్నా, నీ ఇటలీ వారసత్వానికి ఇటలీ సార్వభౌమాధికారానికి భారతీయ ఏమంట స్వాభిమానానికి మధ్య జరుగుతున్న పోరాటం అంట. ఎందుకు ఢిల్లీ సుల్తాన్ కప్పం కడుతున్నాం అంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ భాష మాట్లాడితే అంతకంటే పెద్ద భాష మాకు కూడా మాట్లాడొచ్చు. కానీ గుజరాత్ భారతదేశం వేరనే ఒక జాతీయ పార్టీ మాట్లాడేటువంటి ఒక దిగజారుడు మాటలు ఈ రోజున రాష్ట్రం విడిపోవాలి, దేశం విడిపోవాలి, జిల్లాలుగా విడిపోవాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే కోరుకుంటుందో, సోనియా గాంధీ ఏదైతే యూరోపియన్ సైకాలజీ, యూరోపియన్ ఒపీనియన్ అంటే యూరోప్ యొక్క భావజాలాన్ని ఈరోజు దేశంలో ప్రవేశపెట్టి దేశం చిన్నాభిన్నం కావాలని కోరుకుంటున్నటువంటి ఒక పార్టీ యొక్క భావజాలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంతకంటే దిగజారి మాట్లాడాడు. నేను ఫర్ దట్ మ్యాటర్ ప్రాంతీయ పార్టీకి ఉన్న కేసీఆర్ గారు కూడా ఈ స్థాయిలో మాట్లాడలేదు ప్రాంతీయవాదం గురించి. అంత స్థాయికి దిగజారాడు రేవంత్ రెడ్డి గారు. అధికారం కోసం ఏమైనా చేస్తారనేటువంటి దానికి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు ఎగ్జాంపుల్ నెంబర్ 1 2020లో మరి గుర్తుందో లేదో కానీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎస్సీ రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. 1 నిమిషాలు పూర్తి చేస్తారు సతీష్ గారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్టెన్షన్ జరుగుతుండే రిజర్వేషన్స్. 2020లో కూడా భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పెంచుతూ భారత పార్లమెంట్ లో చట్టం చేశారు. అంతెందుకు 2002లో నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, అటల్ బిహారీ వాజ్పేయి కాలం గురించి వారు మాట్లాడారు కాబట్టి చెప్తారు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 81 రాజ్యాంగ సవరణ కూడా నాకు గుర్తున్నంత వరకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులను జనరల్ కోటా కింద కన్వర్ట్ చేసేటువంటి ఆ పరిస్థితి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 10 ఏళ్ళైనా సరే జనరల్ కోటాకు మారకుండా స్పెషల్ డ్రైవ్, ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ద్వారా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీల కోసం 10-20 సంవత్సరాలైనా సరే ఆ పోస్టులు ఖాళీగా పెట్టాలనేటువంటి నూతనమైన చట్టాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని వాజ్పేయి ప్రభుత్వం సార్. ఇది చట్టం తెలియకపోతే, రాజ్యాంగం యొక్క స్ఫురణ తెలియకపోతే మేము చెప్తాం, ప్రజల ముందు మీరు అవుతుంది కాంగ్రెస్ పార్టీని మేము కూడా చూపిస్తాం చట్టాలను. శ్రీధర్ రెడ్డి గారు, భారత రాజ్యాంగ సవరణ ఎక్కడెక్కడ జరిగిందో అవి డాక్యుమెంట్, బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంట్ చూపెట్టలేక దిగజారి మాట్లాడుతున్నాం కానీ లేకపోతే మేము బట్టలు మాపై కుట్రలు చేస్తున్నారు. కేటీఆర్ చేసిన ట్వీట్, కేసీఆర్ ఈసీ నిషేధం వీటిపైన ప్రకాష్ రెడ్డి గారు. హలో ప్రకాష్ రెడ్డి గారు, మిమ్మల్ని సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా ఈసీ తీసుకున్న నిర్ణయాలకు ఎవరికి సంబంధం లేదు సార్. అందుకోసం మన ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు సార్. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుందని అనుకుంటున్నాను. అందుకోసమని ఆ భాష బంద్ చేయడం అనేది ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అప్లై అవుతారు సార్. ఆ భాష బంద్ చేయడం, ఇష్టం వచ్చినట్టు కోడిగుడ్లు చూపెట్టడం, అదే కోడిగుడ్లు గుర్రం గుడ్లు అనుకుంటే ఇంకో గుడ్డు కూడా చూపిస్తాం కదా, ఎందుకు దిగజారుతున్నారు? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు గుడ్లు చూపించారు, 2 గుడ్లు. అదేమన్నా భాషనా? అంటే గాడి గుడ్డు అనేది ఒక భాషనా? అంటే ఆ స్థాయికి ఎందుకు దిగజారుతుండ్రు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు నేను అంటున్నట్టే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు చూస్తే ముందు రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్ ప్రచారం నిషేధించాలనేటువంటి పరిస్థితి మాట్లాడుతున్నాడు. ఆ హావభావాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తారా రేవంత్ రెడ్డి పైన? మా లీగల్ టీం చూసుకుంటది కానీ నేను దాంట్లో పోతున్నాను కానీ పరిస్థితి మీకు వివరించి చెప్తున్నాను. ఎవరు మాట్లాడినా అది తప్పనేటువంటి విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పరిధిలో మాట్లాడితే మంచిది. శ్రీధర్ రెడ్డి చెప్పిన విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ బీజేపీ 10 సంవత్సరాలు దేశానికి ఏం చేసింది, కాంగ్రెస్ 4 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి కోరుకుంటా సార్. అర్థవంతమైన చర్చ, గౌరవ